అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టడం అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి అసలు ఉంటుందా లేదా అన్నటువంటి స్థితికి వెళ్ళిపోయింది తొలినాళ్లలో. అసలు ప్రతిపక్షం ఉంటుందా లేదా అన్నటువంటి దశలో రోడ్డెక్కి గొడవ ప్రారంభించినోడు పవన్ కళ్యాణ్. అప్పటి నుంచి తను తీసుకొచ్చినటువంటి ఒక టెంపో తెలుగుదేశం పార్టీకి కూడా ఊపయింది. చంద్రబాబును ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి, లేకపోతే చంద్రబాబునే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు చివరికి పవన్ కళ్యాణ్ తన వాళ్ళ చేత తిట్లు తింటూ తన వాళ్ళందరినీ అన్యాయం అయిపోతున్న వాళ్ళని త్యాగం చేసి చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉన్నాడు, నేనైతే పనికిరాను ముఖ్యమంత్రికి, నాకంటే చంద్రబాబు బెటర్ అంటూ తనని తాను తన పార్టీని త్యాగం చేసుకుంటూ ఇవాళ రోజున తెలుగుదేశానికి ఊతమిస్తే ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే పిఠాపురంలో అలిగినటువంటి వర్మని పిలిపించి చంద్రబాబు నాయుడు సర్ది చెప్పి నిన్ను నేను చూసుకుంటాను, పవన్ కళ్యాణ్ గెలిపించి తీసుకురావాలని చెప్తే పవన్ కళ్యాణ్ కూడా మారితే వర్మ కూడా మారి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తుంటే అట్లాంటి వర్మని తాజాగా పవన్ కళ్యాణ్కి పనిచేసి పెట్టడానికి సిగ్గు లేదా అంటూ గొడవకి దిగారు కార్యకర్తలు. ఇది తాజా గొడవ. తాజాగా జరిగినటువంటి ఈ వ్యవహారం చూసినప్పుడు పెద్ద ఎత్తున ఏం జరుగుతోంది, ఒక పక్కన భారతీయ జనతా పార్టీ వాళ్ళని అనపర్తిలో ఇదే తెలుగుదేశం వాళ్ళు కండవాలు కూడా తీపిచ్చేశారు, పురంధేశ్వరి దగ్గర బ్యానర్లే చించవతలు పడేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తట్టుకోలేనంతగా కోపం వస్తున్నటువంటి సిచ్యుయేషన్. మరి ఈ పార్టీల్లో ఇప్పటికీ వాళ్ళందరూ కూడా సర్ది చెప్పుకుంటున్నారు. మరి నాయకులు సర్దుకుంటున్నారు, తెలుగుదేశం కార్యకర్తలు అయితే సర్దుకోవట్లేదు. మరి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు అయితే సర్దుకుంటున్నారు. కానీ ఇట్లాంటి అవమానాలు అయితే జరుగుతున్నాయి. ఏమవుతుంది పరిస్థితి అనేది చూడాలి.